హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మరడాన్ ముచ్చట్లు. ఈరోజు ఒక మంచి ట్రెడిషనల్ స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇది కొబ్బరి మిఠాయి అనమాట. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. చాలా ఏళ్ల క్రితం ఎక్కువగా చేసుకునే వాళ్ళు ఇళ్లల్లో, అలాగే ప్రెగ్నెంట్ లేడీలు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళకి చేసి ఇచ్చేవారనమాట. ఇప్పుడు అన్ని స్వీట్స్ వచ్చాక ఇది రాను రాను అంతరించిపోయింది. అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసేయచ్చు. అలాంటి కొబ్బరి మిఠాయిని ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ కొబ్బరి మిఠాయి చేయడానికి స్టవ్ పై కడాయి పెట్టి అందులో 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. నెక్స్ట్ నెయ్యి వేడెక్కాక కొబ్బరి ముక్కల్ని 1 కప్పు వరకు వేసుకోండి. అయితే నేను చూపించిన సైజులోనే అంత పలచగా కట్ చేసుకోవాలన్నమాట. చేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేయాలి. కొబ్బరి ముక్కలకి ఉన్న తడంతా ఆరిపోయి లైట్గా కలర్ వస్తే చాలు అనమాట. చూస్తున్నారా, ఇలా వస్తే చాలు అనమాట. ఇలా వచ్చిన తర్వాత 1 కప్పు కొబ్బరి ముక్కలకి 1 కప్పు కంటే కొంచెం తక్కువగా పంచదార వేసుకొని అలాగే 1/2 కప్పు నీరు వేయండి. నీళ్ళు వేసేసిన తర్వాత మొత్తం అంతా కలుపుతూ ఉంటే కొద్దిసేపటికి పంచదార అంతా బాగా కరిగిపోయి నురగలాగా ఫామ్ అయ్యి లైట్గా పాకం వస్తూ ఉంటుంది. ఇలాగా పాకం రావడానికి ఇంకా టైం ఉంటుంది. అలాంటప్పుడు మనం ఒక ప్లేట్ని తీసుకొని కొద్దిగా నెయ్యిని వేసేసి ప్లేట్ మొత్తానికి రాసేయండి. ఇలాగా ప్లేట్ని రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, పాకం వచ్చిన వెంటనే పళ్ళెంలో వేసేయచ్చు అనమాట. పాకాన్ని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు గరిటతో తీసి మనం చేత్తో అన్నామంటే చూసారా, థిక్ పాకం వచ్చింది అంటే మనకి ఇంకా పాకం రావాలన్నమాట. ఇలా వచ్చిందంటే ఇది కరెక్ట్ కాదనమాట. ఇప్పుడు మరొక 2 నిమిషాలు కలిపామనుకోండి, ఇంకాస్త దగ్గర పడద్ది. అప్పుడు ఒక ప్లేట్లో నీళ్లు వేసేసి అప్పుడు పాకాన్ని వేయండి. ఇలా పాకం వేసిన తర్వాత కొంచెం స్ప్రెడ్ అయింది చూసారా, ఇలా స్ప్రెడ్ అవ్వకూడదనమాట. అలాగే పాకం తీస్తే పైకి కొంచెం జారుతున్నట్లు వచ్చింది కదా, అంటే మరొక 2 నిమిషాల పాటు దగ్గర పడాలి. ఇప్పుడు చూస్తున్నారా, నురగంతా కూడాను చిన్న చిన్న నురగలాగా వచ్చింది. ఇప్పుడు పాకాన్ని వేయండి. వేస్తే పాకం అంతా కూడాను ఒక దగ్గరే అలా ఉండిపోయి మనకి ఉండలాగా వస్తుంది అనమాట. చూసారా, ఉండలాగా వచ్చి మనం క్రిందకు కొడితే చిన్న సౌండ్ రావాలన్నమాట. టంగు టంగు మన సౌండ్ వస్తే అది కరెక్ట్ అనమాట. ఇలాగా పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి 2 యాలకుల్ని పౌడర్ చేసేసి వేసేయండి. వేసేసి ఒకసారి అంతా కలిపేసి మరి లేట్ చేయకుండా ఆ పాకాన్ని అలా తీసుకెళ్ళి ప్లేట్లోనే వేసేయండి. చూస్తున్నారా, లేట్ చేయకుండా వేసేయాలి, లేదనుకోండి కడాయిలోనే గట్టిపడిపోద్ది అనమాట. వేసేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేయండి. ఈ కొబ్బరి మిఠాయిని పంచదారతో కాకుండా బెల్లంతో అయినా చేసుకోవచ్చండి. అలాగే ముక్కలు కాకుండా కొబ్బరి కూరతో అయినా చేసుకోవచ్చు అనమాట. ఎలా చేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు కంప్లీట్గా చల్లగా అయిపోవాలి. చల్లగా అయినప్పుడు ప్లేట్ నుంచి ఊడలేదు అంటే 1 సెకండ్ పాటు 1-2 సెకండ్ పాటు స్టవ్ మీద పెట్టి వెంటనే ఆపేయండి స్టవ్ని. చూస్తున్నారా, తిరుగుతుంది అంటే ఊడొచ్చేస్తుంది అనమాట. చూసారా ఎంత చక్కగా ఊడొచ్చేసిందో. ఈ కొబ్బరి మిఠాయిని చూస్తుంటే మీకు కూడా చేసుకొని తినాలనిపిస్తుంది కదా. మరింత ఆలస్యం, మీరు ఇప్పుడే స్టార్ట్ చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్లో కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్.